ఢిల్లీ రోడ్లపైకి కొన్ని వందల మంది స్టూడెంట్స్ వాళ్ళని తరుముకుంటూ పోలీసులు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష ఎందుకు చేశాడు? అసలు ఢిల్లీలో ప్రొటెస్ట్ జరగడానికి రీజన్ ఏంటి? మే 3న నీట్ ఎగ్జామ్ జరిగింది. ఆ పేపర్ లీక్ అయిందని మే 12th రోజు పేపర్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత సిబిఐ వాళ్ళు ఎవరైతే పేపర్ లీక్ చేశారో దానిని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ శీతాకాల సమావేశాలు జరగాల్సిన టైంలో వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీని వెనక ఏముంది? అంతలా సిజేపీ దేని గురించి ఉద్యమం స్టార్ట్ చేసింది. సో పేపర్ లీక్ అయిన తర్వాత దీనికి సంబంధించిన ప్రొటెస్ట్ ఆన్లైన్లో స్టార్ట్ అయింది. సిజేపీ అని కాక్రోచ్ జనతా పార్టీ అనేది స్టార్ట్ చేసింది. దానికి మద్దతుగా సోనం వాంగ్చుక్ ఢిల్లీలో ఒక ప్లేస్ తీసుకొని అక్కడ నిరాహార దీక్ష చేయడం స్టార్ట్ చేశారు. నాకు ఇక్కడ పాయింట్స్ రైజ్ అయిన ఏంటంటే, నీట్ పేపర్ లీక్ అయినప్పుడు జరగాల్సిన ప్రొటెస్ట్ ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కరెక్ట్ శీతాకాల సమావేశాలు జరగాల్సిన టైంలో రాహుల్ గాంధీ అబ్రాడ్కి ఎందుకు వెళ్ళిండు? ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు ఒక రోజు జరగాలంటే 9 కోట్లు ఖర్చు అవుతుంది. దానిని చెడగొట్టాలన్నా లేకపోతే ఇంకేదైనా ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆల్రెడీ నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారు?